ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని న్యాయం బైబిల్లో కనిపించే అతి ముఖ్యాంశాల్లో ఒకటి. దేవుడు అన్యాయంగా ప్రవర్తించడు, చేయవలసిన దాన్ని చేయకుండా మానుకోడు. పాపాత్ములు దీన్ని అర్థం చేసుకోలేక లోకంలో జరిగే వాటి గురించి దేవుని తప్పులెన్నుతారు. అయితే దేవుణ్ణి వెతికేవారు, ఆయన పట్ల భయభక్తులను, ఆయన నుంచి వచ్చే జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు దీన్ని అర్థం చేసుకుంటారు. దేవుని వాక్కును అర్థం చేసుకొని నమ్మి దాన్ని అనుసరించే వారికి అలా చెయ్యని మహాజ్ఞానుల కంటే, మేధావుల కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే అది దేవుని పట్ల భయాన్ని వారికి నేర్పుతుంది. ఈ రోజుల్లో దేవుని పట్ల భయం లేనివారు, దుష్టత్వం జరిగించేవారు ఎటు చూసినా కలుపు మొక్కల్లా పెరిగిపోతున్నారు. వారు దుష్టత్వం జరిగించడందే ఆనందిస్తారు. ఇతరులకు కీడు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వారికి నెమ్మది, నిరీక్షణ అనేవి ఉండవు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని. ప్రియులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. గనుక ప్రభువు వలన తనకి ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్దీకుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు అని. సహోదరి సహోదరులారా, ఎవడైనను దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఎదుటి వ్యక్తి బోధించే బోధ దేవుని వలన కలిగినదో లేక తనంతట తానే బోధించుచున్నాడో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరని, నిన్ను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురని నీ వాక్కును అర్థం చేసుకొని నమ్మి దాన్ని అనుసరించే వారికి అలా చెయ్యని మహాజ్ఞానుల కంటే, మేధావుల కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ నిబంధనను తెలుసుకొని మా దృష్టిని ఎల్లప్పుడూ నీ వైపునకే ఉంచుకొనుటకు సహాయము దయచేయమని, మా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మేము నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని మేము సంపూర్ణులమును, అనునాంగులమును, ఏ విషయంలోనైనను కొదవలేని వారమునై ఉండునట్లు ఓర్పు కలిగి ఉండుటకు కృపచూపమని, మేము మొదటి నుండి దేనిని వింటిమో అందులో నిలిచి ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.